శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, మంగళవారం, తదియ తిథి, నక్షత్రం హస్త నక్షత్రం. తులారాశి వారికి చంద్రబలం సంపూర్ణంగా బలహీనుడయి 12వ స్థానంలో ఉండడం, వ్యయస్థానంలో చేరారు. కేతువుతో కలియడం వల్ల కుటుంబంలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు అప్పులు కట్టలేక మానసికంగా విమర్శలను ఎదురు చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా శరీరంలోని కొన్ని ఇబ్బందికరమైన వ్యాధుల ద్వారా మనకు అనారోగ్యం పడడానికి కూడా అవకాశం ఉంటుంది. మెరుగుపరుచుకోవడానికి ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ అనుగ్రహ పూజలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితం అనేది కనబడబోతుంది. అలాగే తులారాశి వారికి కేంద్ర రాశిలోకి కుజుడు 10వ రాశిలో చూడడం వల్ల ఈరోజు చంద్రబలం తక్కువగా ఉండడం వల్ల వ్యాపార రంగంలో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా మీరు చేస్తున్న వ్యాపారంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టుకోకుండా సామరస్యమైన పెట్టుబడులు పెట్టుకోవడం వల్ల ఇబ్బందికరం లేకుండా మీరు ఈ ఒక రోజు గడపడం వల్ల మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. పంచమ రాశిలో రవి, శని, బుధ గ్రహాధిపతి ఏకదశమ స్థానంలో వీక్షించడం ఇది శుభకరం. అలాగే మనం అనుకోని కొన్ని పాత విషయాలు అది శుభవార్తలుగా వినేదానికి అవకాశాలు ఉంటుంది. అలాగే స్థిరాస్తులు విషయాలకు వస్తే మీ యొక్క స్థిరాస్తులు డబ్బులు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఇల్లు నిర్మాణం చేయించుకున్న బ్యాంక్ లోన్ కూడా మీకు శాంక్షన్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి విజయ అవకాశాలు ఎక్కువగా రావడానికి సూర్యగ్రహాధిపతి ఏకదశమ స్థానంలో చూడడం వల్ల వాళ్లకు మనుషుల్లో ఆకర్షణ పెరగడం, వాళ్ళ మాటలకి వినయం పెరగడం, అనుకూలంగా ఉండడానికి కూడా అవకాశాలు ప్రారంభమవుతూ ఉంది. ఈరోజు ఉద్యోగస్తులకి ప్రత్యేకించి వాళ్ళు అనుకున్న విషయాల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తప్పించే కొన్ని విషయాల్లో వాళ్ళకు శుభ ఫలితాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు ఉద్యోగస్తులు వాళ్ళు శ్రమతో కూడిన పనులు చేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. చంద్రబలం తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు పై అధికారుల సహకారం తీసుకుని ముందడుగు వేసుకుని వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి ఈరోజు బలహీనంగా ఉన్న చంద్రబలం వల్ల మీ పనిచేస్తున్న స్థానాల్లో ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, గొడవలు వచ్చినా సామరస్యంగా 24 గంటల సేపు ప్రశాంతంగా ఉండగలిగితే లక్ష్మీ నరసింహస్వామి దైవారాధన పూజలు చేయించుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గును. తదుపరి మీ యొక్క సమస్యలు తీరిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. మీతో చుట్టూ ఉన్న వారి వల్లనే మీకు మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆర్థికంగా డబ్బుల విషయాల్లో పొదుపు చేయని వారికి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టుడు అవుతున్నారు. కొద్దిమంది చిన్న విషయాలు చెడు భావాలతో చెడు వ్యసనాలకు బానిసలు అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది. కుజ శుక్రులు కలయిక వల్ల ఐటీ రంగంలో ఉన్న వారికి ఎక్కువగా వినోదాలు పాల్గొనడం, మానసికంగా దాంట్లో నిమగ్నమై ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంటారు. అలాగే విద్యార్థులకి ఈరోజు శుభకరం. అంత విద్యా విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలంటే మీ యొక్క ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ మీ గురువుల దగ్గర కానీ మీరు సహాయ సహకారాలు తీసుకోండి. మీ విజయ అవకాశాలు విషయాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి తులారాశి వారికి శుభకరమైన రోజు. అలాగే మనసులో ఏదో తెలియని కొన్ని బాధల వల్ల కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎదుటి వారికి చెప్పలేని మనసులో గందరగోళం, మానసిక ఒత్తిడి, అలసటగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. చంద్రబలం వల్ల తల్లి గారి కుటుంబం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అన్నదమ్ముల గురించి ఎక్కువగా ఆలోచన ఉండడం వల్ల మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే ఈరోజు వ్యాపార రంగంలో విజయ శిఖరం కలుగుతుంది. అలాగే మానసికంగా మీరు పెంపొందించుకోవడానికి ఈరోజు
లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల మీకు మనసులో ఉన్న బాధలు తొలగిపోవడానికి కూడా అవకాశాలు ఉంటుంది. ఈరోజు సోషల్ ఫంక్షన్లో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తుల దగ్గర చేరవచ్చు. మీ ప్రేమ వ్యవహారాల్లోకి ఎవరో ఒకరు రావచ్చు. మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సమయానికి తగినట్లు చురుగ్గా స్పందించడం మీకు అందరితో పై చేయి వేస్తుంది. మీ క్రింది పనిచేసిన వారు చెప్పే సలహాలు కూడా మీరు ఒక చెవిని తీసుకొని రెండవసారి ఆ సలహాని వినుకోకుండా ఉండడం చాలా మంచిది. ఈ రాశికి చెందిన వారు మీ కోరిక సమయాన్ని కేటాయించుకోండి. పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. ఈరోజు జీవిత భాగస్వామితో గొడవ పడడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరమైన విషయాలు మధ్యమంగా ఉంది. సంపదపరమైన విషయాల్లో పోరాటం చేయాలి. కుటుంబంలో కలతలు తొలగిపోవడానికి ప్రయత్నించాలి. ప్రేమ వ్యవహారాలు కలిసి రాని రోజు. వృత్తిపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. వివాహ జీవితం అడ్డంకులుగా గొడవలుగా ఇబ్బందులు పడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది. అలాగే బంధువుల సహకారం మనకు అసంతృప్తినిస్తుంది. అనుకోని పనుల్లో మార్పు ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆదాయ అవకాశాలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. మంచి మాటలు పనికొస్తాయి. కృషి ప్రశంసలు వ్యాపారపరమైన విదేశాలు వెళ్ళడం అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతవంతమైన రోజు. అదృష్ట దిశ ఈశాన్యం. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు 5. చిత్తా నక్షత్రం తృప్తికరమైన రోజు. స్వాతి నక్షత్రం అవకాశాలు మెరుగుపడతాయి. విశాఖ నక్షత్రం. రియోస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.